జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిక్కెట్ల రేట్లను తగ్గించండి అనే విషయంలో చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఘోర అవమానం జరిగింది అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో అవమానం జరిగినటువంటి చిరంజీవి గారే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో చిరంజీవి గారిని అవమానించారని, గతంలో అవమానాల పాలైనటువంటి చిరంజీవి గారే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్గా చిరంజీవి గారు రాబోతున్నారు అంటూ కంపేర్ చేస్తూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఏంటి దీని మీద మీ విశ్లేషణ? మనకు అందరికీ తెలుసు, ఇవాళ చిరంజీవి అంటే తెలుగు సినిమాకి ఒక రకంగా పెద్ద దిక్కుగా భావించాలి. దాసరి నారాయణరావు గారు మరణించిన తర్వాత చిరంజీవి గారిని ఆబ్వియస్లీ మీరే మాకు పెద్ద దిక్కు అని చెప్పేసి అనేక మంది ఆయన్ని ఆ స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే దాసరి గారికి చిరంజీవి గారికి ఉన్న తేడా మనకు తెలుసు. ఈయన ఒక పెద్ద స్టారు. సో దాసరి గారు ఏంటంటే ఆయన మామూలుగా ఎవరన్నా ఏదన్నా సమస్య వచ్చిందంటే తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడి సామరస్యంగా దాన్ని పరిష్కరించేవాళ్ళు. అలా కాకపోయినా చాలామంది ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడు రోజు కలవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి. అది చిరంజీవి గారు అది కుదరదు కదా. ఆయన ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, పైగా ఉందంటే ఆయనకున్నటువంటి ఆ కరిష్మా వాళ్ళకి కానివ్వండి, ఆ ఇమేజ్ వాళ్ళకి కానివ్వండి, అలాంటివి కనుక చేస్తే ఇంకా ఆయనకి కష్టమైపోతుంది. ఆయన రోజువారీ కార్యక్రమాలకు ఆటంకాలు జరిగింది. ఆయన రోజువారీ షెడ్యూల్లో బిజీగా గడుపుతారు కాబట్టి అందరికీ టైం కేటాయించే సమయం ఉండదు ఆయనకి. సో అయినప్పటికీ కూడా తన దగ్గరికి ఏమైనా వచ్చినంటే ఎవరైనా సరే సాయం కోసం కనుక తను అర్థిస్తే మాత్రం ఆయన ఎప్పుడూ కూడా వెనుకాడలేదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని కానీ, ఒక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని ఆయన దృష్టికి వెళ్తే మాత్రం ఆయన చేయగలిగినంత సాయం ఆయన ఖచ్చితంగా చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. కోవిడ్ టైంలో ఆయన కరోనా చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టేసి, సో దాని ద్వారా ఆయన ఆల్మోస్ట్ అంటే సినిమా కుటుంబాలందరికీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నిత్యావసరాలు అందక వాళ్ళందరికీ కూడా వాటితో పాటుగా ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడం కానీ. అవును. సో ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు ఆయన నిరంతరం చేస్తూనే ఉన్నారు. సో బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి చూసుకుంటే ఆయన అన్ని చాలామందికి ఏంటంటే ఆయన ప్రచారం చేసుకుంటారని అంటారు, కానీ ప్రచారం చేసుకొని చాలా ఉంటాయి. ఆయన అన్నీ ప్రచారం చేసుకోరు, కొన్ని బయటకు వస్తాయి అంతే. దానికే కొంతమంది ఆయన చేసినా కానీ ప్రచారం చేసుకుంటారు అని చెప్పేసి ఒక ప్రచారం, ఒక రకమైన దుష్ప్రచారం చేస్తుంటారు ఆయన మీద. కానీ ఆయన చేసే సాయాల్లో బయటకు వచ్చే 10% కూడా బయటికి రావు. సార్, గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ టిక్కెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో లేదు చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డిని అవమానించారు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అప్పుడు? అవమానించారు చిరంజీవి గారే జగన్ గారిని అవమానించారని చెప్పింది ఒకే ఒక వ్యక్తి, పోసాని కృష్ణమురళి. ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉండి సో అలాంటి విమర్శలు వ్యాఖ్యలు చేశారు. నిజానికి చిరంజీవి గారు జగన్ని అవమానించారు అనటానికి కావలసినటువంటి సాక్ష్యాలు ఉంటే వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎందుకంటే అది సీఎం ఆధ్వర్యంలో జరిగింది. సో వాళ్ళ దగ్గరే వీడియోలన్నీ సాక్ష్యాలన్నీ ఉండాలి. కానీ వాళ్ళ ఛానల్స్లోనే రాలేదు కదా అవి. ఈయన మాటలు తప్ప దానికి రుజువులు ఏవీ లేవు. ఓకే, వాళ్ళు వేసిన ఛానల్స్లోనే ఏ ఛానల్లో చూసుకున్నా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఈయన అభ్యర్థించడమే కనిపించింది, ఈయన అర్థించడమే కనిపించింది. మీరు తల్లి స్థానంలో ఉండారు, సో సినిమా పరిశ్రమని కాపాడాల్సిన వాళ్ళు మీరే అని చెప్పేసి ఆ సినిమా టిక్కెట్ల విషయంలో కానివ్వండి, థియేటర్ల వాళ్ళ మనుగడ విషయంలో కానివ్వండి, ఆ థియేటర్ల యాజమాన్యాలని ఆ టైంలో చాలా ఇబ్బందులు పెట్టారు. సో వాళ్ళ పవర్ విషయంలో కానివ్వండి, అంటే ఈ కరోనా టైంలో మనకు తెలుసు ఎంత ఇబ్బందులు పడ్డారు.
సో ఆ టైంలో కూడా థియేటర్ వాళ్ళందరినీ కూడా మొత్తం కరెంట్ ఛార్జీలు, పవర్ ఛార్జీలు కట్టమని, ఒకేసారి కట్టమని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు. లేకపోతే పవర్ తీసేసారు కూడా అట్లా. సో ఇలాంటి చాలా చేశారు. అట్లాగే బెనిఫిషియల్ లాంటి వేసుకుంటామంటే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇలా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో థియేటర్ల వాళ్ళని అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. సో ఇదంతా కేవలం ఏంటంటే తమ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలి, తమ చెప్పినట్లు వినాలి వాళ్ళు. సో ఈ టైంలో మిగతా మనకి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఏను పెరగకుండా ఉన్నాయా నిత్యావసర వస్తువుల ధరలు? సో ఆ టైంకి ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ కనుక ఉత్పత్తి చేస్తే ఆ ప్రోడక్ట్కి మార్జిన్ పెట్టుకొని లాభానికి అమ్ముకుంటారు ఎవరైనా. అట్లాగే సినిమా కూడా అంతే కదా. సినిమా ఒక ప్రోడక్ట్ అనుకున్నప్పుడు ఒక్కో ధరకి తయారవుతుంది, అది ఒక బడ్జెట్కి తయారవుతుంది. ఆ బడ్జెట్ని బట్టి దాని యొక్క టికెట్ ధర నిర్ణయించుకునే అవకాశం అది యాక్చువల్గా నిర్మాతలకి లేదా డిస్ట్రిబ్యూటర్లకి లేదా థియేటర్ల వాళ్ళకి ఇవ్వాలి, ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న విషయమే, అది డిమాండే. కాకపోతే ఏమవుతుందంటే ప్రతి సినిమాకి టికెట్ ధరలు మార్చడం కష్టమవుతుంది కాబట్టి సో వయా మీడియాగా ఒకటి పెట్టుకొని ఒక ధర నిర్ణయించుకొని దాని ప్రకారం పోతూ ఉన్నారు. సో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ధర ఎక్కువగా పెట్టడం అనేది న్యాయమే. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా వస్తేనే కదా టికెట్లు. ఆ ధరలు ఎవరైనా సరే స్టార్కి వాళ్ళ అభిమానులు ఎక్కువగా ఎంత ధర పెట్టినా వెళ్తారు. సో అది వాళ్ళ ఇష్టమే. అది దాన్ని బలవంతం కూర్చోబెట్టి ఎవరు కూడా మీరు సినిమా చూడాలి, ఈ ధరకే చూడాలి అని చెప్పేసి ఎవరు బలవంత పెట్టట్లా. స్వచ్ఛందంగానే వాళ్ళు సినిమాకి వచ్చి చూస్తారు. సో అలాంటప్పుడు ఆ ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉండాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో ఒకవేళ ధర పెరిగినప్పుడు, టికెట్ ధర పెరిగినప్పుడు చిన్న సినిమాలకు ఇబ్బందే. ఎందుకంటే చిన్న సినిమాలను చూడాలంటే అంత ధర పెట్టి కొనాలంటే కష్టం వాళ్ళకి. అలాంటి టైంలో ధరలు తగ్గించుకోవచ్చు. ఈ వెసులుబాటు అనేది వాళ్ళకే ఇవ్వాలి. సో దీని మీద ప్రభుత్వం పెత్తనాలు చేయటం, మరి మిగతా వాటి మీద కూడా చేయాలిగా. ఒక్కో సబ్బు ఒక్కో ధర ఎందుకు ఉంటుంది? వాటి యొక్క నాణ్యతను బట్టో లేకపోతే వాటికి తయారీకి అయినటువంటి ఖర్చును బట్టో వాడు పెట్టుకుంటాడు. సబ్బు తయారీదారుడు ఆ రేటు నిర్ణయిస్తాడు. అన్నీ ఒకే రేటు ఉండవుగా. సో అట్లాగే సినిమా కూడా, మిగతా ప్రోడక్ట్ లాంటిదే సినిమా కూడా. సో ఈ కనీసం ఈ లాజిక్ అనేది చాలామందికి ఆలోచించరు అసలు. అది అందుకని అన్ని టికెట్ ధరలు పెరగడం వల్ల మాకు కష్టం అని చెప్పి చిన్న సినిమాలు నిజమే, వాళ్ళకి కష్టమే, దానికి రారు. అప్పుడు ధరలు తగ్గించుకోవాలి. సో దీనికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు టికెట్ల విషయం మీద మాట్లాడడానికి వెళ్ళినటువంటి చిరంజీవి గారికి నిజంగా ఘోర అవమానం జరిగిందా? అప్పట్లో ఘోరంగా అవమానించబడ్డటువంటి చిరంజీవి గారే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి నేపథ్యంలో స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద అసలు మనం ఎలా చూడాలి దీన్ని? అదే అప్పుడు ఆ టైంలో చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా తమ కష్టాలు చెప్పుకోవడానికి ఈ పరిస్థితి అని ఆయనకు వివరించడానికి. ఎందుకంటే ధరలు మొత్తం తగ్గేశారు ఉన్నపళాన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఒక రకంగా ఉండే, అక్కడ ఒక రకంగా ఉండే. సో అట్లయితే సినిమా మనుగడే దెబ్బతింటుందనే ఉద్దేశంతో చిరంజీవి సహా అప్పుడు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళతో పాటు పోసాని కూడా అక్కడే ఉన్నాడు. చాలా దూరం వీళ్ళని నడిపించారని అప్పుడే వార్తలు వచ్చాయి. సో ఎక్కడో వాళ్ళ వాహనాలు వదిలేసి అక్కడి నుంచి చాలా దూరం, అంటే వాళ్ళకు కూడా అలా ఆ రకమైనటువంటి ప్రోటోకాల్ పెట్టారనమాట. అంత దూరం నడిపించి సో అక్కడ కూడా ఈయన అర్థిస్తూ, సో మీరు తల్లి స్థానంలో ఉండారు, సినిమా పరిశ్రమని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కాపాడాలా, థియేటర్ని కాపాడాలని అర్థించారు. జరిగింది అదైతే దాన్ని వేరే రకంగా చిరంజీవి గారు ఆడకపోయి చిరంజీవి గారు అవమానించేంత ఇది ఉంటుంది అసలు. చిరంజీవి గారి సంగతి తెలిసిన వాళ్ళు ఎవరో కూడా దాన్ని నమ్మల. సో పోసాని అంత అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పేసి ఎక్కువ మంది నమ్మారు. అదే నిజం కూడా. సో ఇప్పుడు అది జరిగింది. అది తర్వాత మొన్న ఎన్నికల టైంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని గెలిపించాల్సిందిగా ఒక అన్నగా కోరాడు. అలాగే తన తమ్ముడి యొక్క నిబద్ధత ఆయనకు తెలుసు. సో తన తమ్ముడు ఏ లక్ష్యం కోసం జనసేన పార్టీ పెట్టాడు, దేనికోసం ఆయన తాపత్రయపడుతున్నాడో తెలుసు, ఆయన తప్పన తెలుసు, సపోర్ట్ చేశాడు. అలాగే ఇంకొక 2-3 క్యాండిడేట్ వ్యక్తిగతంగానే వాళ్ళకి మద్దతు తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేశాడు తప్ప పార్టీల కోసం కూడా చేయలే నిజానికి ఆయన. ఆ వ్యక్తుల కోసం సీఎం రమేష్, తర్వాత
ఇంకొక రమేష్ గారు ఉన్నారు కదా, ఆయన పంచకర్ల రమేష్, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా చిరంజీవి గారు చేసిన ట్వీట్ చాలా వైరల్ అయింది. సో అంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా, ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ముందడుగు వేసే సమయం వచ్చినందుకు సంతోషపడుతున్నట్టుగా ఆయన ఆ అర్థం వచ్చే రీతిలో, యాక్చువల్గా నేను చెప్పలేదు కానీ బట్ ఆ అర్థం వచ్చేటట్టుగా రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు దాకా బాగాలేదన్న ఉద్దేశంతోనే చాలా వెనకబడిపోయిందన్న అర్థం వచ్చేటట్లనే ఆయన ట్వీట్ చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రేపు 12వ తేదీ, జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ కూడా అందులో సముచితమైనటువంటి ప్రాధాన్యం దక్కనుంది. ఆయన కూడా ఒక మంచి పోస్టు మంత్రివర్గంలో లభించనుంది. అందులో డిప్యూటీ సీఎం కూడా ఆయన వరించనుందనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా సరే రేపు ఖచ్చితంగా ఆయన మంత్రివర్గంలో ఆయనకి ఖచ్చితంగా స్థానం ఉంటుంది. సో ఎంతమందికి జనసేన వాళ్ళకి ఉంటుందనేది ఇంకా మనకి బయటికి రాలేదు. కానీ అంటే 4 ఉండబోతున్నారు, మంత్రివర్గ కూర్పులో 4 ఉండే అవకాశం ఉంది జనసేన నుంచి అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటి గురించి విశ్లేషణ కూడా మనం చేసుకున్నాం. అయితే అధికారికంగా అయితే ఇంకా వాళ్ళ నుంచి ప్రకటన అయితే రాలేదు. సో దీనికి, ఈ కార్యక్రమానికి చిరంజీవికి ఒక ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి మీరు రండి. స్టేట్ నుంచి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆహ్వానం అందినట్లుగా ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో చిరంజీవి గారు 5 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అవును. సో మనకు అందిన సమాచారం కూడా ఆయనకి ఆహ్వానం అయితే ప్రత్యేక అతిథిగా, స్పెషల్ గెస్ట్గా ఆహ్వానం అయితే అందింది. ఆయన ఈరోజే బయలుదేరుతున్నట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో రేపు నిజంగానే ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగ లాగా చేసుకోబోదు. ఎందుకంటే ప్రధాని కూడా దీనికి హాజరు కాబోతున్నారు. సో వాళ్ళ సరసన చిరంజీవి గారు కూడా అక్కడ ఆశీనులయ్యే, అతిథుల స్థానంలో ఆశీనులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంతమందిని తను తీసుకెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో బహుశా రామ్ చరణ్ వీళ్ళు కూడా వెళ్ళవచ్చు నేను అనుకోవటం. ఎగ్జాక్ట్లీ. మెగా కుటుంబం అంతా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారి కోసం మనకు తెలుసు, పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు మెగా ఫ్యామిలీలో. సో సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రేపు అక్కడ ప్రత్యక్షం అవుతారనటంలో నేనైతే సందేహపడటం లేదు. వాళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూడాలని, ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పేసి, సో ఆయన ఏదైతే అనుకున్నాడో అది సాధించాడు కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు. సో అట్లా ఆనందకర ఘడియలను వీక్షించడం కోసం ఒక స్పెషల్ గెస్ట్గా చిరంజీవి అక్కడికి వెళుతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.